బ్యాక్ టు మై ఛానల్. మనకి కోర్టులో కొన్ని ఉద్యోగాలు అనేది రిలీజ్ చేశారు. లైక్ ఎలాంటివంటే సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారు కదా. సో ఈ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి మంచి శాలరీ, స్టార్టింగ్ 59K శాలరీ విత్ అదర్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ జాబ్స్ గురించి అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ చివరి వరకు అనేది చూడండి, ఎందుకంటే అన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో ఇస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందనే చెప్తున్నాము. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లోనే ఫాలో అవ్వండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఎక్కడైనా ఏమైనా ఇంటర్వ్యూస్ జరిగితే ఆ ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ కూడా ట్యాగ్ చేశాను, పర్చేస్ చేసుకోండి, మనకి ఆఫర్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ది హైకోర్ట్ ఆఫ్ కేరళ అని అయితే ఇచ్చారు కదా. సో ఇందులో మనకి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ ఇండియన్ సిటిజన్స్. సో ఇక్కడ మనకి ఓన్లీ ఒకే స్టేట్ వాళ్ళు, ఒకే డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలనే రూల్ అంతా ఏం లేదు. ఎనీ స్టేట్ ఎవరైనా సరే, ఎనీ స్టేట్ అంటే మన ఇండియాలో ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అయితే బిలాంగ్ విత్ ద షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ అవైలబుల్ వేకెన్సీ ఆఫ్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ కేరళ క్యాండిడేట్ షాల్ అప్లై ఆన్లైన్ త్రూ రిక్రూట్మెంట్ పోర్టల్. సో మనకి ఇక్కడ వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోమని అయితే చెప్తున్నారు. కాబట్టి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్కి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందులో ఉంటుంది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపరు అండ్ రిక్రూట్మెంట్ నెంబర్ ఇది. ఈ నెంబర్ కూడా యూజ్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. అండ్ స్కేల్ ఆఫ్ పే అంటే స్కేల్ ఆఫ్ పే అంటే పర్ మంత్ మనకి 59K నుండి 1,12,000 వరకు అయితే మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళైతే. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మనకి చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఇక్కడ ఏమి ఇచ్చారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ NCA వేకెన్సీ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్ ద స్టేట్ ఆఫ్ కేరళ అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఎవరైతే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఉంటారో వాళ్ళని డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నారు. సో అది. అండ్ ఈ కాంట్రాక్ట్ బేసిస్, అవుట్సోర్సింగ్ అట్లా అంతా ఏం కాదు, డైరెక్ట్గానే రిక్రూట్మెంట్ అయితే వీళ్ళైతే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ బిలాంగ్ షెడ్యూల్ క్యాస్ట్ బోర్న్ బిట్వీన్ 1979 2007 మధ్యలో ఏజ్ ఉండే వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. 2007 ఆఫ్టర్ ఉండకూడదు, అండ్ 1979 బిఫోర్ అనేది ఏజ్ అనేది ఉండకూడదు. సో అది అలా ఏజ్ ఉండే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ క్యాండిడేట్స్ హూ ఈజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అండ్ ఎక్స్ జనరల్స్ రిజర్వ్ ఇంజనీరింగ్స్ ఇట్లాంటి వీళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకేమైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు, రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చంట. సో అది కూడా వీళ్ళకైతే ఇక్కడ ఆపర్చునిటీ అయితే ఉంది. ఎక్స్ ఆర్మీలో ఉండే పనిచేసే వాళ్ళు, ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏమైనా మీరు రిటైర్మెంట్ అయిపోయి ఫ్రీగా ఉంటే మాత్రం వీళ్ళు కూడా అప్లై చేసుకుంటే ప్రిఫరెన్స్ అనేది వీళ్ళకి ఎక్కువ ఇస్తారంట. సో అది. అండ్ మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా 5 years అనేది ఇచ్చారు. చూడండి, ఏజ్ రిలాక్సేషన్ అప్ టు 5 years విల్ బీ గ్రాంటెడ్ టు విడోస్ అనేది ఇచ్చారు. సో విడోస్ ఉంటారు కదా, వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి కూడా వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ ఇచ్చారు. ఏదేమైనా సరే మినిమము 50 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 years నుంచి 50 years ఏజ్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్క మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చంట. అలాగే ఇంకా ఏమి ఇచ్చారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే బీటెక్, ఎంటెక్ కానీ, MSc కానీ, MCA కానీ చేసిన ఆ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవాలి. సో ఈ రిలేవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీకు ఎక్కువగా ప్రిఫరబుల్ అనేది ఎక్కువగా ఇస్తారు. అలాగే ఇంకా ఏమి ఇచ్చారంటే వీళ్ళు
మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఏంటంటే ది సెలక్షన్స్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, ప్రోగ్రామింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. ప్రోగ్రామింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ హ్యావింగ్ ఏ రీగ్రేడ్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ వైసెస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకటి రిటర్న్ టెస్ట్ అనేది పెడతారంట. రిటర్న్ టెస్టు, ప్రోగ్రామింగ్ టెస్టు, అలాగే ఇంటర్వ్యూ అనేది ఉంటుందంట. సో ఎక్కువ మంది ఇంకా అప్లై చేశారనుకోండి, వీళ్ళకి ఇంకా మెరిట్ కూడా చూస్తారంట. మీకు మినిమం 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి మీ యొక్క గ్రాడ్యుయేషన్లోన. మినిమం 50% మార్క్స్ ఉండాలి. అలాగే మీకు రిటర్న్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి. ప్రోగ్రామింగ్ టెస్ట్ ఒకటి, ఇంటర్వ్యూ ఒకటి, ఫైనల్లో డాక్యుమెంట్ వెరిఫికేషను. ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఆఫ్టర్ ఏంటంటే జాబ్కి అనేది క్వాలిఫై అనేది చేస్తారు వీళ్ళు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఏంటనేది కూడా ఇందులో అయితే ఇచ్చారు, మీరైతే చూసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా అప్లై చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ అనేది కొన్ని వస్తాయి. అప్లై చేసేటప్పుడు ఫిల్ అవ్వకపోవడం, సబ్మిట్ అవ్వకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తే వీళ్ళు మెయిల్ ఐడి ఉంది కదా, వీళ్ళు మెయిల్ ఐడికి మీరు మెయిల్ అనేది చేయొచ్చు అంట. అండ్ ఆల్సో మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఈ జాబ్స్ గురించి కావాలనే సరే వీళ్ళకి మెయిల్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అడగొచ్చంట. సో ఇది వీళ్ళైతే చెప్పారు. అలాగే ఇంకా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, డాక్యుమెంట్స్ అంటే లైక్ మీకు ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్స్ అనేది ఉండాలంట. అన్ని సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ విత్ ఆల్సో ఎక్సెరస్ కాపీస్ కూడా ఒక సెట్ అనేది ఉండాలంట. అది. అలాగే ఇంకా ఏమిచ్చారు, అప్లై చేసేటప్పుడు కూడాను అన్ని సర్టిఫికేట్స్ మంచిగా ఫిల్ చేసేటప్పుడు కూడా అప్లోడ్ చేయాలంట. అదొకటి మెన్షన్ చేశారు. అలాగే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్స్ అనేది ఎలా చేసుకోవాలి, సబ్మిషన్స్, స్టెప్స్ అన్నీ కూడా ఇక్కడ స్టెప్స్ అనేది ఇచ్చారు. సో మీరు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి మీరు అప్లై అనేది చేసుకోవాలి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఆఫ్టరు మీరు ఎలా అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అనేది అవ్వాలి. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఫైనల్లో సబ్మిట్ అనేది అవుతుంది. లాస్ట్ డేటు మనకి ఎప్పుడంటే 24th, అంటే ఈ June 3 నుంచి లాస్ట్ June 24th వరకు అయితే మనకి టైం అనేది ఉంది. ఈలోపు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. వీళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మీరు మన ఛానల్కి అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.